మారు మనసు లేని ఏడలంట ఆయన యుద్ధం చేస్తున్నాడు. మనకి ఏం కావాలంట? మారు మనసు అవసరం. కాబట్టి గుర్తుపెట్టుకోండి దేవుడి బిడ్డలారా, పేరుకే క్రైస్తవురాలమని దేవుడు లేఖనం సెలవిచ్చింది. ఈరోజు వాక్యం ఉన్నదన్నట్లు దాని ప్రకారం నడుచుకో, నీ దగ్గర ఏ మనుషుడు ఆగడు. హల్లెలూయా. నిన్ను ఇబ్బందులు పెట్టే మనుషులు, నిన్ను ఇబ్బందికరమైన స్థితికి తీసుకెళ్తున్న మనుషులు నీ దగ్గర నిలవలేదు. ఆయన సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి చనిపోయిన శవానికి ఏం తెలియదు కనుక ఆయన ప్రకారం జీవించలేకపోతే నీ కూడా ఏం తెలియనట్టే. జాగు చేసి నువ్వు అటో ఇటో నువ్వు రెండు పక్కల మార్గాల్లో ఉన్నట్లయితే నా దేవుడు వచ్చి ఖడ్గంతో యుద్ధం చేస్తున్నట్ట. గొలియాతును చంపించింది ఎవరో తెలుసా? గొలియాతును చంపించిన దావీదు కాదు. దావీదు ఆయన బలానికి జాలడం. దావీదు బలము అవతలున్న మనిషికి సాలదు. అవతల మనిషి గంభీరమైన భారంతో ఉన్నాడు. ఆయన యుద్ధ సూర్యుడు ఇక్కడ నుంచి కొడితే మొట్టను కొడతాడు. ఆయన చేతిలో ఉన్న ఆయుధాలతోటి మృతి మీద కొట్టే కెపాసిటీ దానికి గొలియాతుకి. యుద్ధాలలో 6 తీరు ఉన్న వ్యక్తి ఆయన. అటువంటి వాణ్ణి చిన్న బాలుడితో పడగొట్టిండు నా దేవుడు. హల్లెలూయా. ఎంత మనం ఆయనకి ఉందా, ఎంత చీమల్లాగా ఉంటాం. ఇటువంటి చీమలను తీసివేయలేడా? ఇటువంటి చీమలను వేరు పాడేయలేడా? వేరు పారేసాడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. నువ్వు కరెక్ట్ ఉంటే, నువ్వు దేవుడికి లోబడి ఉన్నట్లయితే చీమలను తీసి పక్కకి వేసినట్లుగా గొలియాతును కొట్టినట్లు నా దేవుడు నీ శత్రువును పట్టబోతున్నాడు. హల్లెలూయా. అటువంటి దేవుడిని మనం ఈరోజు ఆరాధించేది, అటువంటి సింహాన్ని మనం ఆరాధించేది సచ్చుగుచ్చని కాదు. నేనైతే విన్నా ఆయన ఉపదేశం, మీరెవరికి ఉపదేశం విన్నారు? సైతాన్ గడి ఉపదేశం విన్నరా? దేవుడు ఉపదేశం విన్నరా? మీరే నిర్ణయించుకోవాలి. భూమిని ఆకాశాన్ని ఏలుతున్న దేవుడిని మనం ప్రకటిస్తున్నాం కనుక జాగ్రత్తగా బతుకుమని దేవుడు చెబుతున్న మర్యాద పూర్వకంగా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును. ఈ మాట